ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారం. నా పేరు సురేందర్ రెడ్డి, కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్. సదానందం గారు మా కళాశాల సీనియర్ లెక్చరర్, అలీసార్ గారు మా కళాశాల లెక్చరర్, ఆదిలక్ష్మి మా కళాశాలలో హెచ్ఈసి సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి. ఇది మీరు చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఉండే ఇల్లు. ప్రభుత్వ కల్వకుర్తి జూనియర్ కళాశాల చదువుతో పాటు సంస్కారం, విద్యతో పాటు విచక్షణ జ్ఞానం, చక్కటి సంస్కారం వారికి అందించి మంచి నాణ్యమైన విద్యను కళాశాలలో అందించడం జరుగుతుంది. దానికి ప్రత్యక్ష నిదర్శనం మన కళాశాలలో చదువుతున్న విద్యార్థులంతా బడుగు బలహీన వర్గాల నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు. అందులో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆదిలక్ష్మి. ఇలాంటి పరిస్థితిలో కూడా అసలు మనం ఊహించని పరిస్థితిలో ఈ రోజులలో ఈ ఒక పూరి గుడిసెలో ఈ వాతావరణంలో ఉండి మట్టిలో మాణిక్యంలాగా ఈరోజు అద్భుతంగా హెచ్ఈసి గ్రూప్లో రాష్ట్ర స్థాయిలోనే మంచి ఫలితాన్ని సాధించి మరి మా అందరికీ ఒక గర్వకారణంగా ఉన్న ఆదిలక్ష్మి విద్యార్థుల ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఆడపిల్లలు మంచిగా చదువుతూ ఉన్నారు, వారిని పూర్తిగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే వరకు చదివించాలి, మధ్యలో చదువు ఆపొద్దు, పెళ్ళిళ్ళు అని చెప్పి చాలామంది విద్యార్థినులకు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తారు. కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలని చెప్పి మేము మా కళాశాల అధ్యాపకులం పిల్లల ఇంటికి వెళ్దామని చెప్పి ఇక్కడికి రావడం, ఇది చూసిన తర్వాత చెలించిపోయి ఇలాంటి పరిస్థితిలో ఉండి ఎట్లా చదువుతున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరిలో ఈ పరిస్థితిలో ఉండి ఇన్ని కష్టాలలో చదువుతూ ఉన్నారా అని చెప్పి మేము అనుకొని మిత్రులకు తెలియజేయడం వల్ల చాలామంది సహృదయంతో సౌజన్యంతో ముందుకు రావడం, ఈ అమ్మాయికి ఏదో ఒక సహాయం మేము కూడా చేస్తామని చెప్పి దాతలు చాలామంది ముందుకు రావడం, ఇంతవరకే దాదాపు 50-60 వేలు ఆ అమ్మాయికి వారు సహాయ సహకారాన్ని అందించడం జరిగింది. ఇక ముందు కూడా చాలామంది ఈ విషయం తెలుసుకొని ఆ అమ్మాయికి మేము ఏదో ఒక సహాయం చేస్తాం, ఇలాంటి పేదరికంలో ఉండి మంచి చదువుతూ ఉన్న వాళ్ళకు మనం సహాయం అందిస్తే దేశానికి ఇది మంచి ఉపకారం చేసినట్టు అవుతుందని చెప్పి చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా దీన్ని 10 మందికి తెలియజేయడం వల్ల ఈ అమ్మాయికి దాతల సహాయ సహకారాలు అందుతూ ఉన్నాయి. ఇలాంటి నిజమైన సమస్యలను ప్రజల దృష్టికి తీసుకువెళ్తున్నందుకు ఆర్టీవీ మిగతా మీడియా మిత్రులకు ప్రత్యేక అభినందనలు. ఈ సహాయం ఇలాంటి వాళ్ళకు నిజమైన సహాయం, విద్యకు చేసే సహాయం అన్నిటికంటే గొప్ప సహాయం అవుతుంది. నిరుపేద కుటుంబాలు బాగుపడితే దేశం బాగుపడుతుంది. ఈ దృష్టిలో వారిని మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా మిత్రులు మిగతా సౌజన్యంతో ముందుకొచ్చి తూదికంగా మన ఆదిలక్ష్మి లాంటి నిరుపేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను. जूनियर लेक्चरर उर्दू गवर्नमेंट जूनियर कॉलेज कल्वकुर्ती। आज हम यहाँ पे आदिलक्ष्मी जो हमारी कॉलेज की स्टूडेंट है, वो गुर्बत और तंगदस्ती के इस माहौल में ज़िंदगी गुजार रहे हैं। बिल्कुल झोपड़ी में जो है उनके वालिदैन और वो लोग जो है ज़िंदगी गुजार रहे हैं। ऐसी गुर्बत और तंगदस्ती के बावजूद उनके वालिदैन अपनी बच्ची को पढ़ा रहे हैं, और सिर्फ पढ़ा रहे नहीं, बच्ची इतनी मेहनत और जुस्तजू के साथ पढ़ के स्टेट लेवल पे रैंक हासिल करे हैं। लिहाजा ऐसी बच्चों की जो है हौसला अफजाई करना हमारे लिए ज़रूरी है, उनका ताउन करें ताकि ऐसी गुर्बत और तंगदस्ती के आलम में जो बच्ची पढ़ रही वो आगे जाके अच्छे तरीके से पढ़ना बोले तो उनकी जो है जो पैसे वाले हैं, दौलतमंद है, वो लोग जो है इनका जो है हौसला अफजाई और ताउन के ज़रिए से हौसला अफजाई करने की जो है मैं अपील करता हूँ. నా పేరు సదానందం గౌడు, కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న హిస్టరీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. మా గౌరవ ప్రిన్సిపాల్ సురేందర్ రెడ్డి సార్ ఇక్కడే ఉన్నాడు. మా హిస్టరీ లెక్చరర్ తెలుగు అధ్యాపకులు ఉర్దూ మీడియం మహబూబ్ అలీ సార్ గారుగా రావడం జరిగినది. ఇక్కడ సందర్భము ఆదిలక్ష్మి సందర్భం. పేదింటి బిడ్డగా ఉన్నటువంటి ఆదిలక్ష్మి ఈరోజు రాష్ట్ర స్థాయిలోనే
కల్లకుర్తి గౌరవాన్ని కాపాడే రకంగా, కల్లకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల యొక్క గౌరవాన్ని ఇనుమడింపజేసే రకంగా చక్కగా చదువుకొని స్టేట్ లెవెల్లో మంచి ర్యాంక్ సాధించడం జరిగింది. వారికి మా కళాశాల తరపున వారికి అభినందన తెలియజేసుకుంటాము. వారి కుటుంబాన్ని చూద్దామంటేనే ఈ రోజు వారి ఇంటికి రావడం జరిగినది. పేద ఇల్లు, ఇక్కడ మొత్తం నిరుపేద కుటుంబము, గుడిసెలో ఉన్నటువంటి సందర్భం చూస్తున్నాము. పక్కనే ఇక మొత్తం మురికి కాలువ, ఆ మురికి గుంటలో ఉన్న కాలువ దగ్గరలో ఉన్న పూరి గుడిసెలో ఉన్న చక్కగా చదువుకొని ఉంటున్నటువంటి ఆమె చక్కగా చదువుకొని స్టేట్ లెవెల్ని మంచి ర్యాంక్ సాధించడం అనేది చాలా సంతోషకరము. ఇట్లాంటి పేదరికాన్ని లెక్క చేయకుండా మా గౌరవ ప్రిన్సిపాల్ సార్ అప్పుడప్పుడు చెప్తుంటాడు అనేక సందర్భాల్లోన, పేదరికం మీకు అడ్డు కాదు, మీరు మంచిగా చదవండి, ఎదగండి, మీకు కావాల్సినటువంటి ఆర్థిక సహకారాన్ని మేము అందిస్తామని చెప్పండి అని అనేక సందర్భాల్లో చెప్పడం జరుగుతుంటుంది. దాని స్ఫూర్తి పొందిరు ఈరోజు ఆదిలక్ష్మి ఛాలెంజ్గా తీసుకొని మాకు మా సార్లు, మా గురువులు మాకు అండగా ఉన్నారు, మాకు ధైర్యాన్ని ఇస్తున్నారు, మంచి పాఠాలు బోధిస్తున్నారు. దాన్ని చదువుకొని స్ఫూర్తి పొంది మేము ర్యాంక్ సాధించినామని చెప్పడం జరుగుతున్నది. ఆ ఆదిలక్ష్మికి మరొకసారి కల్లకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఇక్కడ మనకు అనేక కల్లకుర్తి ప్రాంతంలో ఉన్నటువంటి సహృదయులు మీడియా మిత్రుల ద్వారా ఈ విషయం తెలుసుకొని ఆదిలక్ష్మి ఇంత చక్కటి ర్యాంక్ సాధించింది, పేదరికంలో ఉన్నది, వాళ్ళు తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి, వారికి ఎంతో కొంత అండగా ఉండాలనే భావనతో అనేక మంది ఆమెకు ఆర్థిక పరంగా సహాయ సహకారాలు అందించడానికి ముందుకు రావడం జరుగుతున్నది. అందుకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు మరొకసారి కల్లకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఆదిలక్ష్మి టార్గెట్ ఒకటే ఉంది, నేను ఐపీఎస్ కావాలి సార్ అంటుంది. ఐపీఎస్ కావడానికి కోసానికి నువ్వు చదువు, నువ్వు ఎంత చదువుతావో చదువు, మీకు కావాల్సిన సహకారము మా కళాశాల నుంచి మేము దత్తత తీసుకొని మేము అందించడానికి మేము సిద్ధంగా ఉండమని చెప్పండి అని మా ప్రిన్సిపాల్ సార్ కానీ మేము అందరం చెప్పడం జరుగుతున్నది. ఈ రకంగా ఇంకా అనేక మంది విద్యార్థులు గత 6 సంవత్సరాల నుంచి కల్లకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సిఈసీ, ఉర్దూ మీడియము, వొకేషనల్, హెచ్ఈసీలో ఉన్న స్టేట్ లెవెల్లో చక్కటి ర్యాంకు సాధించడం జరుగుతున్నది. ఎంపీసీలో ఆరాధ్య కానీ, బైపీసీలో నాజ్మిన్ షరీఫ్ కానీ, ఇక్కడ వొకేషనల్లో ఉన్న కలీం కానీ, ఉర్దూ మీడియంలో ఉన్న మహమ్మదియా కానీ, సిఈసీలో భవిజ్ఞ కానీ, హెచ్ఈసీలో ఈరోజు ఆదిలక్ష్మి స్టేట్ లెవెల్లోనే చక్కటి ర్యాంకు సాధించేసి కల్లకుర్తి ప్రాంతానికి జన్మనిచ్చే తల్లిదండ్రులకు, విద్యాబుద్ధి నేర్పించే గురువులకు, మన కళాశాలకు చక్కటి పేరు తెచ్చినటువంటి వారికి చాలా సంతోషం అనిపిస్తున్నది. ఇలాంటి విద్యార్థులను ప్రోత్సహించే రకంగా ముందుకు సాగుతామని చెప్పండి పేర్కొంటున్నాను. నా పేరు ఆదిలక్ష్మి, నేను హెచ్ఈసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. కల్లకుర్తి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు స్టేట్ 4th ర్యాంక్ రావడానికి కాలేజ్లో ప్రిన్సిపల్ సార్, సురేందర్ రెడ్డి సార్, సదానంద్ సార్, వేణు సార్, ఇంకా బాలు సార్ వీళ్ళందరి ప్రోత్సాహం వల్ల నేను ఇంటికాడ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తారు. దానివల్ల నేను స్టేట్ 4th ర్యాంక్ తెచ్చుకున్నాను. మాది ఇక్కడ మేము గుడిసెలో ఉంటాము, చుట్టుపక్కల అంతా మురికాలువ ఉంటుంది. నాకు చదవాలి అనే పట్టుదలతో నేను చదివినాను, నాకు 4th ర్యాంక్ వచ్చింది. ఈ ప్రోత్సాహం వల్ల నా చదువు కోసం ఇంకా కొంతమంది హెల్ప్ చేస్తున్నారు. ఆ సహాయాన్ని నేను ఉపయోగించుకొని నా కళను నేను సాధిస్తాను. నలుగురు పిల్లలు మా ఆడబిడ్డ ఒకటే, మా పాప మంచిగా చదువుకుంటుంది. అయితే నాకు వెనక ముందు ఎవరు లేరు. అయితే మాది పేద కుటుంబం, ఇట్లా వచ్చి బతికే ఇంటికి ఆదాయం చేస్తాం. ఆ ఆధారంలో వచ్చింది మాకు ఆదాయం, నాకు తినడానికి మా కుటుంబానికి వెళ్ళిద్ది. మాకు ఏది వెనక ముందు ఏది లేదు సార్. ఇప్పుడు మా పాపను కూడా మంచి చదివాలన్నా కానీ నాకు ఏదైనా గవర్నమెంట్ వాళ్ళతో చేస్తా, నాకు ఏదైనా మాకు సాయం చేస్తే మేము ఇంకా మంచిగా చదివిస్తాము. ఇల్లు లేదు, మాకు ఏది లేదు సార్. ఇట్లా గుడిసెలో ఉండి చదివిస్తున్నాము. మేము గుడిసెలో ఉండగానే మా పిల్లలు మంచిగా చదువుకుంటారు, మా పాప ఇంకా మంచిగా చదవాలి, పెట్టుకోవాలనుకుంటున్నాం. అయితే ఇంకా లేని పరిస్థితుల్లో ఇంకా మేము వెనకాడుతున్నాం. లేని పరిస్థితుల్లో మేము ఇంకా వెనకాడుతున్నాం. ఇంకా మంచి కొద్దిగా ఎవరైనా ఇట్లా సాయం చేసేదాన్ని మంచిగా కొద్దిగా ఏదైనా జాగా బాగా చూపెట్టి ఇంటికి కొద్దిగా ఇల్లు కట్టిస్తే మాకు కూడా కొద్దిగా మేము కూడా గవర్నమెంట్ కొద్దిగా సహకరిస్తాలని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.